సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ సవాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నువ్వా నేనా అనేలా ఇద్దరి మధ్యన వాగ్వాదం తీరాస్థాయికి చేరింది. ఇక ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే నేనే అతని ఇంటికి వెళ్తానన్న అరికపూడి గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే కౌశిక్ ఇంటికి వెళ్లారు. ఇక దీంతో అక్కడ మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ప్రస్తుతం కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ కూడా చేశారు. ఖచ్చితంగా అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళి అతని ఇంటిపై బీఆర్ఎస్ జెండాని ఎగరవేస్తామని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి కూడా తెలిపినటువంటి నేపథ్యంలో అయితే దానికి ప్రతి సవాల్ కూడా అరికపూడి గాంధీ కూడా సవాల్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా నువ్వు రాకపోతే నేనే 11 గంటల వరకు తన ఇంటికి వస్తానని చెప్పేసి కూడా అరికపూడి గాంధీ కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే అరికపూడి గాంధీ కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డి నివాసం కూడా చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే కార్యకర్తలు అయితే బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అరికపూడి గాంధీ వెంట వచ్చినటువంటి కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసుల మధ్య కూడా కొంత మాటల యుద్ధం కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు అరికపూడి గాంధీతో పాటు అతని అనుచరులని ఆపేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ వారందరూ కూడా ఒకసారిగా కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నటువంటి ఆ మెయిన్ గేట్ లోపల కూడా చొచ్చుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అప్పటికి పోలీసులు ఆపేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ వారందరూ కూడా ఆ గేటును కూడా దూకి ఆ లోపలికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు. అరికపూడి గాంధీ వివరించినటువంటి తీరు కావచ్చు, అతని ఆస్తులు కాపాడుకునేందుకే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నేతలతోటి వారి మద్దతుగా ఉంటున్నారని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ అరికపూడి గాంధీకి స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల వల్లనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పడుతుంది, బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా పూడ్చుకుపోయేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి అరికపూడి గాంధీ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి అరికపూడి గాంధీ అతను కూడా తన కౌశిక్ రెడ్డి నివాసం లోపల కూడా చేరుకోవడం జరిగింది. కౌశిక్ రెడ్డి తన నివాసానికి వస్తున్నటువంటి అరికపూడి గాంధీకి నేను స్వాగతిస్తాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను కూడా అతని కండువాను కూడా అరికపూడి గాంధీపై కప్పుతానని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇంకా ఉధృతమైనటువంటి పరిస్థితి నెలకొనే ఒకవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలపై నిన్న కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి నెలకొంది. వారు అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, వారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో కూడా వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఒకవైపు గాంధీని అడ్డుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అరికపూడి గాంధీ ఖచ్చితంగా నేను తన ఇంటికి వెళ్తాను, తన ఇంటికి వెళ్ళి అసలు ఏంటిదో తేల్చుకుంటాననే విధంగా కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. నవీన్, అలాగే అరికపూడి అన్నట్టుగానే మాట మీద నిలబడ్డారు. కౌశిక్ రెడ్డి ఇంటికి నేను వెళ్తాను అన్నట్టుగా వెళ్లారు. సో అక్కడ వెళ్ళినాక అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే పోలీస్ బందోబస్తు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? అంటే మొదటగా కౌశిక్ రెడ్డిని బయటికి కూడా వెళ్ళనియకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్ కూడా చేసినటువంటి సందర్భంగా నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల మధ్య కూడా కొంత
ఆ ఇష్యూ కూడా జరిగినటువంటి నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వెళ్తే కొంత లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా తలెత్తటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావించడం జరిగింది. కానీ ఆర్కేపూడి గాంధీ ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి విసిరినటువంటి సవాల్కి నేను సిద్ధంగా ఉన్నాను, ఏదన్నా చెప్పడానికి నేను స్వయంగా నేను ఒక్కరినే సింగిల్గా కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆర్కేపూడి గాంధీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గాంధీ తన నివాసానికి వెళ్ళడము, అక్కడ కొంత లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా కొంత ఫెయిల్యూర్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వర్గాలు కూడా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు సమాచారం సేకరించారు, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది తలెత్తటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు భావించారు. కానీ కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్ళినప్పటికీ అతని ఇంటి దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేటు అక్కడ ఆ గేట్ని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం కూడా చేశారు. ఆ గేట్ను ధ్వంసం చేసి ఆర్కేపూడి గాంధీ వెంట వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు గేట్ పైనుంచి దూకి కౌశిక్ రెడ్డి నివాసంలో కూడా వెళ్ళినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏం కాబోతుంది. కౌశిక్ రెడ్డి విసిరినటువంటి సవాళ్ళకి ప్రతి సవాలుగా ఆర్కేపూడి గాంధీ కూడా స్పందించారు. ఆర్కేపూడి గాంధీ కూడా సవాల్ కూడా విసిరారు. కానీ మళ్ళీ కౌశిక్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకి గాంధీ నివాసానికి వస్తామని చెప్పే లోపే ఆర్కేపూడి గాంధీ మళ్ళీ తన నివాసం నుంచి కూడా కౌశిక్ రెడ్డి నివాసం కూడా వెళ్ళడం జరిగింది. నవీన్, అలాగే అరికపూడి కౌశిక్ ఇంటికి చేరుకున్నారు. సింగిల్గా వెళ్ళారా లేకుంటే పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారా? ఎవరెవరు వెళ్ళారు? అంటే పూర్తి స్థాయిలో గాంధీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఆర్కేపూడి గాంధీ అభిమానులు కూడా వారు ఆ పెద్ద ఎత్తున కాన్వాయ్ ద్వారా కౌశిక్ రెడ్డి కూడా నివాసం కూడా చేరుకోవడం జరిగింది. నేరుగా కుకట్పల్లి నుంచి ఏదైతే కొండాపూర్ పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఏదైతే కొండాపూర్ ఉందో ఆ కొండాపూర్ ప్రాంతాన్ని కూడా వీరు చేరుకోవడం జరిగింది. బుర్సాలో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డితో కూడా మాట్లాడి అసలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాపై ఈ విధంగా ఆరోపణలు చేయడం సరికాదని చెప్పేసి కూడా ఆర్కేపూడి గాంధీ కూడా చెప్పడం జరిగింది. నిన్న మీడియాతో